నిన్న ఇచ్చింది ఆన్సర్ విజిలేసి ఆ క్లాప్స్ కూడా చూపించింది. అంటే మాధురి గారు డైరెక్ట్గా అన్న నామినేషన్స్లో మాధురి గారు లేకపోవడం అనేది చాలా కన్నింగ్ అవ్వరు. రమ్య మోక్ష గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిలతో ఇట్టుంటాడని అబ్బాయిలు ఇట్టుంటారని చెప్పి అమ్మాయిల్ని అంటుంది కదా. ఫైనల్గా పవన్ గారు అని ఈమె ఎందుకు పోతుంది? ఓజీకి అయితే పవన్ కళ్యాణ్ గారు, బిగ్ బాస్కి అయితే తనుజ గారు, అంతే తిరుగులేదు అసలు తనుజ గారికి. నిన్న ఇచ్చింది ఆన్సర్ విజిలేసి ఆ క్లాప్స్ కూడా చూపించింది. అంటే మాధురి గారు డైరెక్ట్గా కన్వే చేయలేకపోయినా కానీ ఇండైరెక్ట్గా మాత్రం గట్టిగా ఇచ్చిందనమాట. చాలా బాగా ఇచ్చిందండి ఆన్సర్. రమ్య అయితే ఇంకా అనమాట. నిన్న ఇమానియల్కి తనుజకి గొడవ అయింది కదా, సో వాళ్ళిద్దరిలో తప్పే ఎవరిది అంటారు? అంటే ఇమానుయల్ గారు చెప్పడానికి ట్రై చేశారు. మామూలుగా అయితే తప్పైతే ఇమానుయల్ గారిదే అనిపించింది. నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా రివ్యూలో చెప్పాను, ఇమానుయల్ గారు కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఎందుకో కొంచెం అటు వెళ్తున్నారని చెప్పి కన్నింగ్గా అదైతే అనిపిస్తుంది. బట్ చూద్దామండి, 1 వీక్ నేను డిసైడ్ చేయను ఇమానుయల్ గారిని, ఎందుకంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు. హౌస్లో ఇప్పుడే మాస్క్ తీశాడు, సో తనుజను నామినేట్ చేయడానికి తను డైరెక్ట్గా నామినేట్ చేయకుండా కళ్యాణ్ యూజ్ చేసుకుందామని ట్రై చేశాడు. అది ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇమానుయల్ గారు ఇంతకు ముందు నుంచి మాస్క్ లేదు, ఇప్పుడు పెట్టుకున్నారు 1 వీక్. అర్థమవుతుంది. అది కూడా ఎవరేంటని చూడడానికి, అంతే. చూద్దాం నెక్స్ట్ వీక్ ఏంటనేది. అంటే ఇన్ని రోజులు తనుజ ఇమాన్యుయల్ కొంచెం కామెడీ సీన్స్ కొంచెం క్యూట్గా అనిపించేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు? అలా ఏం లేదండి. నామినేషన్ ఫైర్ మా అయితే 2 days నడుస్తుంది హౌస్లో. మళ్ళీ యాజ్ యూజువల్ అందరూ ఇదవుతారు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. రమ్య మోక్ష పాయింట్స్ ఎలా అనిపించాయి? తనుజానే మాస్క్ పెట్టుకుని ఆడుతుందని చెప్పి చాలా. రమ్య మోక్ష గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది ఓల్డ్ వర్షనే కానీ చెప్తాను మళ్ళీ కూడా. ఆమె వచ్చి ఒకరి గురించి కామెంట్ చేస్తుంది అనమాట. అమ్మాయిలతో ఇట్టుంటాడని అబ్బాయిలు ఇట్టుంటారని చెప్పి అమ్మాయిల్ని అంటుంది కదా. ఫైనల్గా పవన్ గారు అని ఈమె ఎందుకు పోతుంది? అర్థమవుతుందా? ఫైనల్గా ఈమె ఎందుకు పోతుంది? ఈమె ఎంత రాంగ్ మరి? ఒకరు చెప్పేటప్పుడు మనం చూసుకోవాలనేది ఇందుకే అనమాట. బయట బేసిక్గా మా టీవీ ఇప్పుడు సీరియల్ బ్యాచ్ అని బట్టి కావాలని సపోర్ట్ చేస్తుందని టాక్ నడుస్తుంది, మీకు అలా అనిపిస్తుందా? మా టీవీ మా టీవీ వాళ్ళు సీరియల్ వాళ్ళని సపోర్ట్ చేస్తాను అలా అనుకుంటే మాధురి గారు ఎవరు? మా టీవీ తరపున కాదు కదా. అసలు మొన్న యాక్చువల్గా నాగార్జున గారు అంత ఫైర్ అయితే అవ్వలేదు మాధురి గారి మీద. అండ్ నామినేషన్స్లో మాధురి గారు లేకపోవడం అనేది చాలా కన్నింగ్ అవ్వరు. టు బి ఫ్రాంక్గా మాట్లాడు, చాలా కన్నింగ్ ఎవరు. కానీ ఎందుకు మాధురి గారికి భయపడి ఎవరు నామినేట్ చేయలేదు అనుకోవచ్చు? భయపడి కాదు, ఆమె కొంచెం డబ్బులు ఇచ్చి వచ్చిందని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. మేబీ అందువల్ల చేసి ఉంటారు. ఏం అదండి, అంటే నేను చూడలేదండి కోటి. అంటే తనుజ వర్సెస్ ఇమాన్యుయల్లో ఎవరు కరెక్ట్ ఉంటారు? ఆల్రెడీ చెప్పానండి, తనుజ గారిది కొంచెం మిస్టేక్ లైట్గా ఉంది చెప్పారు ఆయన. బట్ ఫైనల్గా అలా చెప్పకుండా ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇమానుయల్ గారు ఎవరికి సేఫ్ గేమ్ అంటారు? సేఫ్ గేమ్ ఎవరిదా? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అయితే వైల్డ్ కార్డ్సా లేకపోతే మన అందరిలో అయితే నాకు అనిపిస్తుంది రమ్య గారు. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆమె చెప్తుంది, మళ్ళీ కామ్ అయిపోతుంది. నాకు తెలిసి అంటే లైవ్లు చూస్తున్నాను కదా, లైవ్లో ఎక్కడ ఎవరితో ఏం గొడవ పెట్టుకోదు, చాలా కామ్గా మాట్లాడుతుంది, అంతా బాగానే ఉంటుంది. నామినేషన్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎగురుతుంది. ఆ ఎగిరిన పాయింట్లు కూడా ఆమె చూసుకోదు. అర్థమవుతుంది. మిగతా వాళ్ళతో చెప్తుంది కదా, ఆమె చూసుకోదు. ఆ నెక్స్ట్ వన్ ఇంకోటి ఆయిషా గురించి కూడా చెప్తున్నాను, ఇదే ఫాలో అవుతుంది ఆయిషా గారు కూడా సేమ్. ఎవరన్నారు? తనుజ గారు రమ్య అని అన్నారు. అవును, లేదండి. యాక్చువల్గా నేను చూసినంత వరకు అయితే తనుజ గారు అనింది రమ్యని, నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడండి అని చెప్పి నేను నామినేషన్స్లో. ఓకే, అలా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు ఆమెకు బ్రెయిన్ ఉంది కాబట్టి ఇన్ని వారాలు ఉంది అక్కడ తనుజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ అన్న వాళ్ళకి బ్రెయిన్ లేదు. ఆమెకు బ్రెయిన్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఆమెకైతే అసలు వేస్ట్ అసలు బిగ్ బాస్ హౌస్లో ఇవ్వడం. నిజం చెప్తా, ఆమె బయట ఉండి ట్రోల్స్లో ఉండడం బెస్ట్, అప్పుడే ఫేమస్ అవుతుంది. బిగ్ బాస్ ఉండడం అస్సలు వేస్ట్. తలకాయ కర్మ మొత్తం బాడీ పెడుతుంది అక్కడ, అది నిజం. అది ఎందుకంటే టు బి ఫ్రాంక్ సీరియస్ చెప్తున్నాను, రమ్య గారు అక్కడ ఎక్కడ గేమ్ ఆడుతున్నారు? ఆమె మళ్ళీ జిమ్ అనింది, బాడీ అనింది, ఏదేదో అనింది. ఆమె ఏం ఆడట్లేదండి గేమ్ అయితే. అవతరాల మీద శాడీ చెప్పడానికి వచ్చింది, బయట శాడీ చెప్పుకుంటూ చూసారు ఆడవాళ్ళు. అలా బిగ్ బాస్ వస్తే శాడీ చెప్పడానికి వచ్చింది, అందరినీ నెగిటివ్ వేలో తీసుకెళ్ళిపోతుంది మాధురి గారు. అంటే నేను మాధురి గారిని మాట తీరు వేరేగా ఉంది అంతే తప్ప, మాధురి గారు బ్యాక్ ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు అలాగా వేరే మనుషుల గురించి. ఈ రమ్య గారు లేపితే తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రమ్య గారే అసలు ఫస్ట్ శాడీ చెప్పడానికి ఫస్ట్ ఉంది, లేపేయండి ఫస్ట్. నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్ ఈమె రమ్య. ఏంటండి
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమెను పట్టించుకోలేదు, ఆమె నాకు తెలియదండి. మామూలుగా పేరు ఒక్కడే విన్నాను. ట్రోల్ అంటే రీసెంట్గా ఒక ఇష్యూ అయింది, అప్పుడే తెలుసు నాకు తను. సో అందుకని తెలియదు కాబట్టి ఆమె గురించి ఎక్కువ మాట్లాడు. అంటే బర్నీ గారి ఎలిమినేషన్ తనుజ గారి వల్ల దివ్య గారి వల్ల అయ్యిందని చెప్తున్నారు మీరేమో? లేదండి, నాకు తెలిసి ఇమ్మాన్యువల్ అయ్యింది. అంటే ఇప్పుడు ఇచ్చారు కదా పవర్ హౌస్, ఇప్పుడు వాడుకోమని ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏ వేళ థింక్ చేశారు, అబ్బా బర్నీ గారు అవ్వర్లే రాము అవుతారు, అవన్నీ అనవసరం. నీకు మనసులో ఎవరు సేవ్ చేయాలని వాళ్ళకి ఇచ్చేయాలి. ఆయన ఉంటారో పోతారో అనవసరం. నీకు తెలుసు కదా బర్నీ గారికి ఇవ్వాలి. సేఫ్ గేమ్ ఏంది ఇది? నాకు అక్కడ నచ్చలేదు ఇమ్మాన్యుల్ గారు, మిగతా ఓకే కానీ అది కరెక్ట్గా. ఇప్పుడు బర్నీ గారు ఆడుండే వాళ్ళేమో, రాము గారితో పోలిస్తే బర్నీ గారు గ్రేటే. అంటే ఆల్రెడీ వచ్చి ఈ వీక్ నేను ఎలిమినేట్ అవుతానేమో ఇమ్ము కొంచెం ఆ భారత్ నా కోసం వాడు అని కూడా చెప్పి వెళ్ళారు బర్నీ గారు. అయినా కూడా ఇమాన్యుల్ గారు రామ్ గారికి అదే అండి, ఆయన పప్పులో కాలేస్తారు యాక్చువల్లీ. అదే చెప్తున్నాను. ఆయన వే ఏంటంటే నేను చాలా తెలివిగా ఆలోచించేస్తున్నాను. ఇప్పుడు బర్నీ గారు సేఫ్ అయి ఉంటారు ఆల్రెడీ, రాము వెళ్ళిపోతాడేమో, రామును కూడా సేఫ్ చేస్తే ఇద్దరు సేఫ్ అవుతారు, ఎలిమినేషన్ ఉండదు అనుకున్నాడు. తెరా చూస్తే అది ఉల్టా అయిందనమాట. ఆయన దృష్టిలో కూడా ఏం లేదు. అస్సలు లేదండి, అట్లా ఏం లేదు. అది ఫేక్ అండి, మనం అలా ఆలోచించద్దు. సుమన్ శెట్టి గారు తెలిసిందే మనకి, రప్పలాడిస్తున్నారు అనమాట. అండ్ సండే ఎపిసోడ్లో ఆయన డ్యాన్స్ ఏంటండి బాబు, ఆ గ్రేస్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, ఎవ్వరు వేయలేదు అక్కడ. సూపర్ అసలు సుమన్ శెట్టి గారు. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 5 ఏమో అండి, ఇంకా నాకేం అర్థం కావట్లేదు. టాప్ 5లో పక్క అయితే తనుజ పక్క, ఆ విన్నర్ కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ లెవెల్లో ఆడుతుంటాను. ఇప్పుడు ఇంకా బర్నీ గారు వెళ్ళిన తర్వాత మాత్రం ఫైర్ ఉంది తనుజ గారు. అంతకు ముందన్న కొంచెం తగ్గారు కానీ కొన్ని విషయాల్లో, ఇప్పుడు ఫైర్ అనమాట. నా దివ్య తనుజ ఒకటి అవుతారేమో అని అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు అవుట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. టాప్ 5లో తనుజ, దివ్యాని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇమ్మాన్యుల్ ఖచ్చితంగా ఉంటారండి. అండ్ 4th ప్లేస్ సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు పక్క. వైల్డ్ కార్డ్స్లో ఎవరు ఉంటారు అనేది కొంచెం డౌట్గా ఉంది నాకు. సంజన టాప్ 5లోనా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఈ వీక్ గేమ్ కానీ ఆడితే ఉంటుంది ఖచ్చితంగా. లాస్ట్ వీక్ మనమి వాళ్ళతో వీళ్ళతో బంధుత్వాలు పెంచుకుంటా ఉండిపోయి ఆడలేదన్నమాట. బట్ ఈ వీక్ మాత్రం ఆడితే బాగుంటుంది. ఆయన బాగా ఆడతారు అనిపిస్తుంది. సేఫ్ ప్లే వచ్చేసి రమ్య గారు. టాప్ 5లో అంటే చెప్పలేమండి, ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేశారు. మనము ఒక అంచనా వేయడానికి లేదు గేమ్ని. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు ఏమవుతుందో తెలీదు. నా ఫేవరెట్ ప్రస్తుతానికి అయితే డిమోన్. ఎస్ ఓకే, కానీ బాగుండే, ఇక్కడ ఓవర్ అయింది అనిపించింది. ఎందుకంటే ముందు నుంచి రీతు ఉన్నారు కదా. అవును, క్రష్ అని చెప్పింది ఆ పాప. కాకపోతే తర్వాత మళ్ళీ సడన్గా తమ్ముడు అనేసి అనగానే అందరికి స్ట్రోక్ తగిలింది అనమాట. ఓకే.